హలో గాయ్స్, వెల్కమ్ టు క్రేజీ బాయ్స్. అయితే ఈరోజు మాకు ఒక సంఘటన ఎదురైంది ఫ్రెండ్స్. అది ఏంటి అంటే ఈశ్వర్ ఉన్నాడు కదా, చిన్న చోటేగాడు. అయితే వాడు బనానా వీడియోస్, టీ స్టార్ వీడియోస్ కూడా తీసినాం కదా. అయితే వాళ్ళ డాడీకి ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిరంట, మీ వాడు ఇట్లా బనానా దొంగతనం చేస్తున్నాడు, టీ స్టార్ కాడ ఇట్లా అది దొంగతనం చేస్తున్నా అని చెప్పిరంట వాళ్ళ డాడీకి. ఈశ్వర్ను కూడా వాళ్ళ డాడీ తిట్టిండంట, ఈ వీడియోస్కి వెళ్ళకు ఏమెళ్ళకు అని చెప్పేసి అన్నాడంట. అందుకోసమే ఈశ్వర్ ఈ నెక్స్ట్ వీడియో నుంచి ఈశ్వర్ రాడు. ఇంకోసారి రేపు వెళ్ళేసి మళ్ళీ మాట్లాడిన తర్వాత ఒకవేళ 100% రానికే ట్రై చేస్తాము. ఒకవేళ రాడు అంటే ఇప్పుడు మేము వేరే తమ్ముడిని చూసినాము. ఒక 2 days తర్వాత ఆ తమ్ముడు కూడా వస్తాడు. ఆ తమ్ముడితోటి వీడియో చేసేస్తాం. మేము కూడా ఫన్నీ వీడియో చేస్తాం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే యూట్యూబర్ అంటే ఇంకోటి ఏంటంటే యూట్యూబర్ అంటే అందరికీ చిన్న చూపు అయిపోతుంది. రోడ్ మీద షూట్లు తీస్తారు అది ఇది అని చెప్పేసి చిన్న చూపు అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనము మనతో వచ్చిన ప్రతి ఒక్క ఇన్కము మనము ఒక పేదవాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి మనం హెల్ప్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది పెద్ద యూట్యూబర్స్ చాలా హెల్ప్ చేస్తున్నారు. మాకు డబ్బులు వచ్చినా రాకుండా మేము హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. మేము అందరం మేము నవ్విద్దాం అనుకుంటున్నాము. దానికి మీరు సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఈశ్వర్ అయితే ఈ వీడియో నుంచి అయితే రాడు క్లియర్గా. వాళ్ళ డాడీకి నేను చెప్తుంది ఒకటి ఏంటంటే, అంకుల్ మీరు ఎవరెవరో చెప్పిన మాటలు నమ్మకండి. అదే మీ కొడుకు ఫేమస్ అయితే తర్వాత నీకే అర్థమవుతుంది. అరే ఈరోజు వేరే తమ్ముడు ఫేమస్ అయితే అప్పుడు నీకు అర్థమవుతుంది ఏంది అంటే, అరే ఆ ప్లేస్లో నా కొడుకు ఉండేది అని చెప్పేసి అనుకుంటూ సరే మా మిస్టేక్ కావచ్చు. మేము ప్రతి ఒక్క పర్మిషన్ తీసుకొని మేము ప్రతి ఒక్క రోడ్ షో కానీ ఏది కానీ ప్రతి ఒక్క దగ్గర పర్మిషన్ తీసుకొని మేము చేస్తున్నాము. మేము ఆల్తు ఏం చేస్తలేము. అందుకోసమే మేము ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పటి నుండి ఈశ్వర్ మా వీడియోలోకి రాడు క్లియర్గా. ఒక 2 days తర్వాత వేరే తమ్ముడు వస్తాను, మేమే తీస్తాం. ఇంతటితో మేము ముగిస్తున్నాం ఫ్రెండ్స్. క్రేజీ బాయ్స్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. నిద్ర వస్తుంది ఫుల్. ఇంకోటి మాట, మీరు ప్రతి ఒక్క వీడియో చూసినా అది రియల్ ప్రాంక్ ఉంటుంది, నో ఫేక్. చాలామంది చెప్తారు కదా అన్న, అంటే ఆల్రెడీ ప్లానింగ్ చేసి కెమెరా పెట్టి చేస్తున్నాం, అట్లా మన దగ్గర ఏం జరగదు. మేము రియల్గా చేస్తాం. ఎవరెవరో స్క్రిప్టెడ్ ప్రాంక్స్ చేస్తాం. మనకెందుకు మేము డేర్ అండ్ డాష్తో చేస్తాం, డేర్ అండ్ డాష్తో తిరిగి వస్తాం. చెప్పే మాట ఇదే, అంటే మనం రియల్ ప్రాంక్ చేద్దాం. సపోర్ట్ చేసి లైక్స్ కొట్టండి, వ్యూస్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కమెంట్ చేయండి. కమెంట్ చేయరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అని చెప్తున్నా సాలిగా.